ప్రీవియస్ వీడియోస్ లో మనం లిస్ట్ టుపుల్ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసాం కదా, అవి ఎందుకు వాడతామో కూడా చెప్పాము, ఏ సిచ్యువేషన్ లో వాడాలో కూడా చెప్పాము, ఇంకా వాటి గురించి డీటెయిల్ గా చెప్పాము. సో ఎవరైనా చూడకుంటే ఫస్ట్ లిస్ట్ అండ్ టుపుల్ డేటా స్ట్రక్చర్స్ చూడండి, మీకు అప్పుడు సెట్ ఎందుకు వాడతామో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వాటికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడకుంటే చూసేయండి. ఈ వీడియోలో సెట్ ఓవర్ వ్యూ చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ముందుగా సెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ అంటే పైథాన్ లో ప్రీ డిఫైన్డ్ గా ఉన్న డేటా స్ట్రక్చర్. సో దీన్ని మనం సపరేట్ గా కనిపెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఎక్కడ వాడాలి అండ్ ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు. టుపుల్ అండ్ లిస్ట్ కూడా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చరే. డేటా స్ట్రక్చర్స్ సిరీస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ ఎందుకు, ఎప్పుడు, ఎలా వాడాలో విత్ అల్గారిథమ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ తో సహా చెప్తా. సో లేట్ చేయకుండా ఈ సెట్ అనేది ఎందుకు వాడతామో, ఏ సిచ్యువేషన్ లో యూజ్ అవుతుందో చూద్దాం. మనం స్టోర్ చేసిన డేటాలో డూప్లికేట్స్ ఉండకూడదు అన్నప్పుడు ఈ సెట్ డేటా టైప్ వాడాలి. ఇది రియల్ లైఫ్ లో చెప్పాలంటే మీకు రేషన్ కార్డ్ నెంబర్స్, ఆధార్ ఐడీస్, పాన్ కార్డ్ నెంబర్స్ ఒక పర్సన్ కి ఒకటే ఉంటుంది. సో సెట్ అనేది డూప్లికేట్స్ ని అలౌ చేయదు. నెక్స్ట్, మనం స్టోర్ చేయాలి అనుకున్న డేటా ఆర్డర్ లో స్టోర్ అవ్వాల్సిన అవసరం లేకుంటే సెట్ బెటర్. ఎందుకంటే సెట్ లో మనం స్టోర్ చేసే వాల్యూ మనం ఇచ్చిన ఆర్డర్ లో ఉండవు. దీనివల్ల టైం కాంప్లెక్సిటీ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇంకా సెట్ కి చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ తో చెప్పుకుందాం. సో మొత్తానికి ఒక సెట్ డూప్లికేట్ డేటా అలౌ చేయదు అండ్ సీక్వెన్స్ లో స్టోర్ చేసుకోదు. దట్ మీన్స్ అన్ఆర్గనైజ్డ్ గా డేటాని స్టోర్ చేస్తుంది. టెక్నికల్ గా చెప్పాలంటే సెట్ అనేది ఒక హెటరోజీనియస్ కాంపౌండ్ కలెక్షన్ మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. ఏంద్రా మహాభారతం లాగా అంత పెద్దగా ఉందనుకుంటున్నారా? ఇవన్నీ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ తో ఎందుకు సెట్ అనేది హెటరోజీనియస్, ఎందుకు కాంపౌండ్, ఎందుకు మ్యూటబుల్ అండ్ ఎందుకు కలెక్షన్ డేటా స్ట్రక్చర్ చెప్పుకుందాం. కలెక్షన్ డేటా స్ట్రక్చర్స్ మనకి 2 టైప్స్. వాటిలో ఒకటి ఈ సెట్ అండ్ ఇంకోటి డిక్షనరీ. డిక్షనరీ గురించి మళ్ళీ చూద్దాం. హౌ టు డిక్లేర్ ఎ సెట్. ఒక సెట్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి? ఒక సెట్ ని డిక్లేర్ చేయాలంటే సెట్ లో డేటా అనేది ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్ తో ఎన్క్లోజ్ అయి ఉండాలి. అలాగే దాంట్లో ప్రతి వాల్యూ కామాతో సపరేట్ అయి ఉండాలి. ఇలా ఉంటే అది సెట్ అవుతుంది. కావాలంటే దీని సింటాక్స్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. కర్లీ బ్రేసెస్ లో వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అండ్ సో ఆన్. ఈ విధంగా డేటా అనేది కామాతో సపరేట్ అయి ఉంటుంది అండ్ కర్లీ బ్రేసెస్ తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. సరే, దీన్ని ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇప్పుడు ఒక సెట్ ని డిక్లేర్ చేద్దాం అండ్ ఆ సెట్ లో ఏవైనా కొన్ని వాల్యూస్ ఇద్దాం. ఫస్ట్, సెట్ లో ఉండే డేటా వేటితో ఎన్క్లోజ్ అయి ఉంటాయి? కర్లీ బ్రేసెస్. సో కర్లీ బ్రేసెస్ తీసుకుందాం అండ్ వాటిలో కొన్ని వాల్యూస్ కామాతో సపరేట్ చేసి ఇద్దాం. ఇక్కడ చూడండి, కర్లీ బ్రేసెస్ లో 1, 2, 3, 4 ఇచ్చా, అంటే ఇది ఒక సెట్. నెక్స్ట్, కర్లీ బ్రేసెస్ లో A, B, C, D ఇచ్చా, ఇది కూడా ఒక సెట్. నెక్స్ట్, కర్లీ బ్రేసెస్ లో 3, 4, 5, 5, 1, 2 ఇది కూడా ఒక సెట్. ఇప్పుడు దీని రిజల్ట్ గమనించండి. మనం 5 2 టైమ్స్ ఇస్తే 1 టైం వచ్చింది. ఎందుకంటే సెట్ డూప్లికేట్స్ ని అలౌ చేయవు. ఇది ఇందాక చెప్పా కదా, సెట్ అనేది డూప్లికేట్ అలౌ చేయవు అని. అలాగే మనం స్టోర్ చేసిన ఆర్డర్ చూడండి, అవుట్పుట్ లో వచ్చిన ఆర్డర్ చూడండి, రెండు వేరేలాగా ఉన్నాయి కదా. 3 మనం ఫస్ట్ లో ఇస్తే అవుట్పుట్ లో థర్డ్ ప్లేస్ లో వచ్చింది. అలాగే 1 అనేది 5 లో ఇస్తే అవుట్పుట్ లో ఫస్ట్ వచ్చింది. అందుకే సెట్స్ ని కలెక్షన్స్ అని అంటాము, అంటే అన్ఆర్గనైజ్డ్ గా డేటాని స్టోర్ చేస్తుందని. అదే సీక్వెన్స్ డేటా టైప్ లో అయితే మనం ఎలా స్టోర్ చేస్తే అలానే స్టోర్ అవుతుంది అండ్ డూప్లికేషన్ కూడా అలౌ చేస్తుంది సీక్వెన్స్ డేటా టైప్. ఇంకో విషయం ఏంటంటే, ఒక డేటా స్ట్రక్చర్ తోపు, ఇంకో డేటా స్ట్రక్చర్ వేస్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ ఒక్కో రిక్వైర్మెంట్ కోసం కనిపెడతారు. సో అది వేస్ట్, ఇది వేస్ట్ అనే బదులు ముందు ఎక్కడ ఏది వాడాలో తెలుసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక సెట్ ఇస్తున్నాను, 1, A, 2, B, 3 ఇది కూడా ఒక సెట్ అని తెలుసు. దీంట్లో మీరు గమనిస్తే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్ ఉంది, అలాగే స్ట్రింగ్ ఉంది. డిఫరెంట్ డేటా టైప్స్ ఒకే డేటా టైప్ లో ఉంటే దాన్ని ఏమంటారు? హెటరోజీనియస్ డేటా టైప్ అని అంటారు. అందుకే సెట్ అనేది ఒక హెటరోజీనియస్ డేటా టైప్. అంటే దీంట్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఎట్ ఏ టైం ఇచ్చుకోవచ్చు. బట్ ఇది ఇమ్యూటబుల్ డేటా టైప్స్ నే సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక సెట్ లిస్ట్ ని, డిక్షనరీని అండ్ అరేని సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఈ 3 మ్యూటబుల్ డేటా టైప్స్ కాబట్టి. కావాలంటే చూడండి, ఇక్కడ ఒక సెట్ ఇస్తున్నాను, 1, 2, A, ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఆ లిస్ట్ లో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, సెట్ లో ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ నే ఇవ్వాలని. బట్ మనం ఇక్కడ లిస్ట్ ని సెట్ లో ఇచ్చాము. లిస్ట్ అనేది ఏంటి? మ్యూటబుల్ కదా, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో సెట్ లో మీరు ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ నే ఇవ్వండి, లేకుంటే మీకు ఎర్రర్ వస్తుంది. అలాగే ఇందాక నుంచి డిక్లేర్ చేసిన సెట్స్ లో మోర్ దాన్ 1 వాల్యూ ఉంది. సో
సెట్ అనేది కాంపౌండ్ డేటా టైప్ కూడా. మోర్ దాన్ వన్ వాల్యూ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే అది కాంపౌండ్ డేటా టైప్. అందుకే ఇందాక డెఫినేషన్ లో మనం సెట్ ని కాంపౌండ్ డేటా టైప్ అని కూడా అన్నాము. మీరు ఎంటీ సెట్ ని డిక్లేర్ చేసుకోవాలంటే కర్లీ బ్రేసెస్ ఇది ఇవ్వకండి, ఎందుకంటే పైథాన్ లో మనం ఎంటీ కర్లీ బ్రేసెస్ ఇస్తే ఇది డిక్షనరీ అనుకుంటుంది. అందుకు ఒకవేళ మనకి ఎంటీ సెట్ కావాలంటే సింపుల్ గా వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సెట్ ఫంక్షన్ అంతే, మీకు ఒక ఎంటీ సెట్ క్రియేట్ అవుతుంది. కావాలంటే చూడండి, శాంపుల్ సెట్ 1 ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఇచ్చా. ఇప్పుడు దీని డేటా టైప్ చూడండి, టైప్ ఆఫ్ శాంపుల్ సెట్ 1. అవుట్పుట్ చూడండి, మనకి క్లాస్ డిక్ట్ అని వచ్చింది. డిక్ట్ అంటే డిక్షనరీ అని. అందుకే మీకు ఒక ఎంటీ సెట్ ని డిక్లేర్ చేసుకోవాలంటే సెట్ ఫంక్షన్ వాడమని చెప్పాను. సో అది కూడా చూద్దాం. శాంపుల్ సెట్ 2 ఈక్వల్ టు సెట్ ఫంక్షన్. ఇప్పుడు దీని టైప్ చూద్దాం, టైప్ ఆఫ్ శాంపుల్ సెట్ 2. అవుట్పుట్ చూడండి, క్లాస్ సెట్ అని వచ్చింది. సో ఒక ఎంటీ సెట్ ని డిక్లేర్ చేయాలి అంటే సెట్ ఫంక్షన్ ని వాడాలి. ఈ సెట్ అనేది సీక్వెన్స్ డేటా టైప్ కాదు. సో మనం ఈ డేటా స్ట్రక్చర్ కి ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇచ్చుకోలేము. సరే, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ రాదన్నాం కదా, వస్తుందా రాదా అని తెలుసుకునే ముందు ఒక సెట్ ని డిక్లేర్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇండెక్సింగ్ ఇద్దాం. ఏ ఆఫ్ 1 చూడండి ఏమని వచ్చింది, ఎర్రర్ వచ్చింది. అలాగే స్లైసింగ్ చూడండి, ఏ ఆఫ్ 1:3 ఇది కూడా ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే సెట్స్ కలెక్షన్ డేటా టైప్ కదా, దీంట్లో డేటా సీక్వెన్స్ లో స్టోర్ అవ్వదు. అందుకే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ సపోర్ట్ చేయదు. ఎందుకు సీక్వెన్స్ డేటా టైప్ కాదంటే ఈ సెట్ లో వాల్యూ మనం స్టోర్ చేసిన ఆర్డర్ లో స్టోర్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్, సెట్స్ ఆర్ మ్యూటబుల్. సెట్స్ మ్యూటబుల్ డేటా టైప్ అని ఇందాక చెప్పాను కదా. మీరు సెట్ డేటా స్ట్రక్చర్ నేర్చుకోవడానికి వచ్చారంటే ఖచ్చితంగా మీకు లిస్ట్ వచ్చి ఉండొచ్చు. లిస్ట్ కూడా మ్యూటబులే. మ్యూటబుల్ అంటే మనం ఒక డేటా స్ట్రక్చర్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ డేటా స్ట్రక్చర్ కి మళ్ళీ వాల్యూ యాడ్ చేయగలగడం, రిమూవ్ చేయగలగడం అండ్ అప్డేట్ చేయగలగడం, ఇలాంటివి జరిగితే అవి మ్యూటబుల్. మనం సెట్ ని ఆల్టర్ చేసుకోవచ్చు ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత కూడా. అందుకే సెట్ అనేది మ్యూటబుల్. దీంట్లో ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అండ్ ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ డైరెక్ట్ మనం మెథడ్స్ టాపిక్ లో చెప్పుకుందాం ఒకసారి. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని బదులు మనకి ప్రతి ఒక్క ఫీచర్ చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటా స్ట్రక్చర్ కాంపౌండ్ డేటా టైప్ అయితే మనకు అసలు పెద్ద ఫీచరే కదా. మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేయడం అనేది అసలు సూపర్ ఫీచర్. అలాగే హెటరోజెనస్ డేటా స్ట్రక్చర్, డిఫరెంట్ డేటా టైప్స్ ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోవడం కూడా పెద్ద ఫీచరే కదా. సీక్వెన్స్ ఉండడం ఫీచరే. మళ్ళీ చెప్తున్నా, మనకి ఒక డేటా టైప్ బెస్ట్, ఒక డేటా టైప్ వేస్ట్ అనేది డిసైడ్ చేసేది సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్కో డేటా స్ట్రక్చర్ ఒక్కో సిచ్యువేషన్ లో బెస్ట్ గా యూజ్ అవుతుంది. మీకు ఈ సిచ్యువేషన్స్ మిగతా డేటా స్ట్రక్చర్స్ అన్ని అయ్యాక చెప్తా. అప్పుడు మీరే అంటారు ఏ డేటా స్ట్రక్చర్ వేస్ట్ కాదు, అన్ని బెస్ట్, అదంతా సిచ్యువేషన్ మహిమ అంటారు. రేపటి వీడియోలో సెట్ మెథడ్స్ పార్ట్ 1 లో ఈ మెథడ్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.